వల్ల లాభమని కొంతవరకు తెలుసుకున్నాం. ఈరోజు కొద్దిగా తెలుసుకొని భాగవతం లీలని ప్రవేశించాం. ఎందుకు భగవంతుడు కృష్ణుడు బంధించబడ్డారు, బంధించడానికి కారణం ఏంటి అనే తత్వాన్ని, ఇది లీలా తత్వం. ఇది మన ఏదో భౌతిక ప్రపంచం తల కార్యము భగవంతుడు ఈ కృష్ణుడు యశోదామ కట్టేశారనేది కాదు. ఇది ఇటువంటి లీలా తత్వం, అతి గుహ్యమైనది, రహస్యమైనది, మరి అతి భక్తి, మరి దీనికి మించింది బలమైనది ప్రేమ. మన ఊహకి కూడా తెలియదు ప్రేమ అనేది. అటువంటి లీలా ఈరోజు మనం తెలుసు. ఇది పద్మపురాణంలోని అతి అద్భుతంగా వర్ణించబడిన శంఖాసురుడు అనే ఒక అసురుడు, ఒక దైత్య మహాబలవంతుడు. తను వేదాలని, గ్రంథాలని, పురాణాలని దొంగతనం చేసి తన అసురోగ పరక్రమతోని ఆ గ్రంథాన్ని దాచేసాడు. ఎక్కడ? సముద్రం. ఈ గ్రంథాలని, వేదాలని సముద్రంలో దాచేయడంతో బ్రాహ్మణులు, మహాత్ములు, వైష్ణవులు, సాధువులు అందరూ యాగాది కర్మము, పూజా పునస్కారాలు, దాన ధర్మము, మరి గ్రంథము, వేదము, పురాణము తెలుసుకోలేదు. ఎప్పుడైతే వేదము దొంగతనం చేసేసారో యజ్ఞము చేయలేదు. అన్నాత్ భవతి భూతాని పర్జన్యాత్ అన్న సంభవ, యజ్ఞాత్ భవతి పర్జన్య యజ్ఞ కర్మ సముద్భవ. ఎప్పుడైతే యజ్ఞకాలము ఉంటారో అప్పుడు ఇంద్రాది దేవతలందరూ మనకి వర్షం కురిపిస్తారు. ఆ వర్షంతో మనకి పంటలు, పాడి పంటలంతా సమయానికి అవుతారు. ఎప్పుడైతే యజ్ఞాది కాలము బంద్ అయిపోయిందో ఇంద్రాది దేవతలందరూ వర్షం కూడా బంద్ చేసేసారు. వారికి ఆహారం లేదు. యజ్ఞం వల్లే దేవతలందరికీ ఆహారం పొందుతారు. యజ్ఞం కర్మ బంద్ చేయడం వల్ల వారికి ఆహారం లేదు. వాళ్ళు ఈ విధంగా మనకి వర్షం అనేది కురిపించలేదు. మొత్తం వర్షం కురిపిన పాడు పంట ఏమీ ఇంకా లేదు. అందరూ ఇటువంటి విపత్తమైన సమయంలో ముందు ఋషులు, దేవతలు అందరూ వెళ్ళి శ్రీమన్నారాయణ దగ్గరికి, శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వేడుకుంటారు. స్వామి, శంఖాసుడు వేదాలని అంతా చాలా రహస్యంగా గుర్తుగా ఎక్కడ రాసేసో తెలియదు. వేదం లేఖన పక్షంలో మేము యజ్ఞాన్ని కర్మం ఈ భూమండలాన్ని ఎవరు చేయకుంటున్నారు. అందుకే వారికి వర్షం లేదు, పంట లేదు. ఈ విధంగా అతి విపత్తమైన సమయం. దేవతలకి ఒకటి మంచి గుణం ఉన్నదంటే, ఏ ప్రకారంగా వాళ్ళకి దుఃఖం వచ్చిందో, కష్టం వచ్చిందో వెంటనే భగవంతుడికి శరణం కోరుకుంటారు. అది ఒకటే మంచి గుణం దేవతలు. అందుకే వాళ్ళు దేవతలు అయ్యారు. దేవతలు ఎందుకంటే దేవతలు, రాక్షసులు ఒకే తండ్రి కొడుకులు, ఒకే చదువు, ఒకే ఏజ్, అంతా ఒకటే, ఒక పాఠశాల, ఒకే గురువు. అందరూ గురువు వేర శుక్రాచార్యులు, మరి బృహస్పతి. కానీ విద్య ఒకటే. అయినా కూడా అసురుల స్వభావం ఏంటంటే భగవంతుడికి శరణం కోరుకోరు. ఎవరైతే మనం భగవత్ శరణం కోరుకున్నాం మనం కూడా ఏంటి
అసురులే. భగవంతుని శరణం కోరుకున్న వారే దేవతలు. భగవంతుని శరణం కోరుకున్న వాళ్ళు మనిషి రూపమైన ఎవరైనా వాళ్ళకి రాక్షసులే. సో దేవతలు ఎందుకు వీళ్ళు దేవతలు అయ్యారంటే వీళ్ళు భగవంతుని శరణం కోరుకున్నారు, అందుకే వీళ్ళు దేవతలు అయ్యారు. మనిషి కూడా భగవంతుని శరణం కోరుకుంటే అతను నాకు శ్రేష్ఠుడైపోతాడు, ఉత్తముడైపోతాడు. భగవంతుని శరణం కోరుకునే జ్ఞాని. మంత్రాలు తంత్రాలు విషయాలు అనేక మంత్రాలు చూసి భగవంతుని శరణం చేయలేదు, శరణం కోరుకుంటే ఆ జ్ఞానం విలువే. మీరు చదువుకున్నారు కానీ ఎగ్జామినేషన్ పేపర్లు అటెండ్ చేయలేదు, మీ పేపర్లు అటెండ్ చేయలేదు, రాయలేదు. మీకు ఉన్నది బుద్ధి, ఆ క్వశ్చన్ ఆన్సర్ తెలుసు కానీ పేపర్లో మీరు సబ్మిట్ చేయలేదు, రాయలేదు. అలా మీకు చదువు ఆ ఆన్సర్ తెలిసి మీకు లాభం. ఎప్పుడైతే మీరు ఆన్సర్ పేపర్లో సబ్మిట్ చేస్తారో అది మార్క్ వచ్చి అప్పుడు నాకు తెలిసింది, నాకు ఇది మార్క్ వచ్చింది తెలిసి ఆ చదువుకి ఆ జ్ఞానాన్ని ఉపయోగిస్తారు. తెలుసు కానీ మీరు ఎగ్జామ్లోని రాయలేరు. మనం జ్ఞాని అని శాస్త్రాలు పురాణాలు చదువుకొని ఒకవేళ భగవంతుని శరణం కోరుకోలేదు అది కూడా సేమ్. సో మరి ఎవరైతే చదువుకోరో శాస్త్రాలు పురాణాలు చెప్పుడు మాట్లాడతారు, చెప్పుడు మాటలు వింటారు, ఇలా చేయాలి అవుతుంది అలా చేయాలి ఊహించుకోరు. ఎలాగా సైంటిస్టులు అందరూ చెప్తారు కదా, సింపాంజీ నుంచి మనిషి వచ్చేది ఇది ఈ విధానంగా చేయి, ఆ విధానంగా చేయి ఊహించుకొని 25 రోజులు మాల అయ్యి, 45 రోజులు మాల అయ్యి, నల్లమాల అయ్యి, తలమాల అయ్యి, నలుమాల అయ్యి, పచ్చమాల ఊహించుకోరు అంతే. ఏ శాస్త్రం పురాణం లేదు. ఏ మాల వేసినాలను ఏ భక్తి చేసినాను భగవంతుడు శరణం కోరుకోలేదు శ్రేష్టం. భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ, కృష్ణస్య భగవాన్. ఎవరు భగవంతుడు శరణం శ్రీకృష్ణ పరమాత్మ శరణం కోరుకోరు వాళ్ళందరూ ఆ భక్తికి విలువ లేదు, ఆ జ్ఞానానికి విలువ లేదు, ఆ వైరాగ్యానికి విలువ లేదు, వాళ్ళు గడిపిన సమయానికి కూడా విలువ లేదు. విధానంగా దేవతలు అందరూ శ్రీమన్నారాయణ శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళారు. స్వామి రక్షించండి స్వామి. దైత్యులు అంటే అసురులు, దేవతలకి మహాభయం. ఇటువంటి భయం కాదు, ఇది భయం అంటే దేవతలకు భయం అంటే అసురులు. ఈ దైత్యులతో ఫేస్ టు ఫేస్ అవ్వలేదు. అంత పరాక్రమం. దేవతలను చూసా అమృత భాండాన్ని తీసుకుని వెళ్ళిపోతారు, ఆయన చూస్తున్నారు కానీ చెప్తారు క్యాచ్ చేద్దాం, పట్టుకుందాం, యుద్ధం చేద్దాం, లాక్కుందాం అని లేదు. ఎందుకంటే సాహసం లేదు. రే కాపు షాప్ అయిపోతారు. ఒకటే వీళ్ళకి తెలిసి ఏంటంటే మంచి గుణం భగవంతుడు శరణం. సో విధానంగా వెళ్ళి భగవంతుడిని శరణం కోరుతున్నారు దేవతలందరూ. అప్పుడు భగవంతుడు అభయం ఇస్తున్నారు, ఖచ్చితంగాను సమయం వస్తుంది నేను రక్షిస్తాను. అప్పుడు ఆ సమయంలోని చాతుర్మాసం అనేది అవుతుండే. చాతుర్మాసం అంటే 12 నెలలు, చాతుర్మాసం అని 4 నెలలు శ్రేష్టం. ఆ 4 నెలలని ఈ కార్తీక శ్రేష్టం. కశ్యప ఋషి బ్రహ్మముహూర్తులని లేచి తను సూర్యుడికి స్నానం చేసేసి సూర్యుడికి అర్ఘ్యం ఇస్తుంటారు. ఆ సమయంలో ఒక చిన్న చాప ఆ కశ్యప ఋషి చేతిలో వచ్చింది. మరి మాట్లాడుతుంటా చాప, కశ్యప ఋషి నేను భయంకరంగా జీవించి నాకు రక్షించేది. ఋషులు గుణిలు మహాత్ములతో పరవకు కానీ రే ఈ చాప భయపడుతుంది పాపం అని చెప్పేసి తను ఈ చాపను తీసుకొని కమండలు వేసి తను కొన్ని కమండలు వేసి కొంతసేపు తర్వాత కమండలు నుంచి ఆ చాప మాట్లాడుతుంది, ఋషి ఈ కమండలో నాకు సరిపోకుండా మీరు వేరే దగ్గర వచ్చేది. అలాగే పుష్కరంలోని నదిలోని ఉంచారు. విరాటంగా స్వరూపం అయిపోతుంది. ఈ కథ అయిపోయి మత్స్యావతారంలో ఉంటారు.
అప్పుడు అతను ఎవరు? రాజు సత్యవ్రత రాజు. కానీ ఇది కశ్యప ఋషి. ఈ అవతారం వేరే. అందుకే మీన అవతారం మత్స్య అవతారం 3 సార్లు వస్తారు యుగానికి. కానీ కృష్ణుడు సో మీన అవతారంతో భగవంతుడు వచ్చి లాస్ట్ సముద్రాన్ని విడిచిపెట్టాడు. ఆ చేప ఎటువంటి భయంకరమైన విరాట స్వరూపం ఆ చేప. ఆ సముద్రం తర్వాత నీరుని డ్రై చేసేసింది, ఎండగొట్టేసింది. ఎందుకు ఎండగొట్టేసారంటే ఆ శంఖాసుడు సముద్రంలో దాగున్నాడు. ఇందుకు బయటికి తీద్దామని సముద్రం తాలూకా నీరు ఆ గర్జనంతో చేప గర్జనం చేసింది. ఇటువంటి విరాట్ సముద్రం కూడా సరిపోకుంటుంది. సముద్రంతో ఇటువంటి విరాట్ చేప ఎంత విరాట్ అయిపోయిందో చూడండి, మన ఊహకి అందదు. అటువంటి విశాలకాయన స్వరూపాన్ని కాయాన్ని చేసుకొని గర్జనం చేస్తుందట. ఆ గర్జనని ఇంద్రాది దేవతలు నక్షత్రులు అంతరిక్షంతాను అదిరిపోతుంది. మరి సముద్రం నీరు అంతాను అంటే ఒకేసారి శంకాసుడు దాగున్నాడు సముద్రం. శంకాసుడికి ఒక చేతితోని పట్టుకొని ఇంకో చేతితోని శంఖాన్ని పాంచజన్య శంఖాన్ని ఆ శంఖాసుడు నోట్లోని ఉక్కి భగవంతుడు ఆ శంఖాన్ని ఊపుతున్నారు. భగవంతుడు ఈ విధంగా ఊదే బెలూన్ చూసారు, ఆ విధంగా పొంగుతారు. అలాగే శంఖాసుడు బాడీ పొంగి ఆ మొత్తం ఆ గాలంతా ఎక్కడికి ఆ శంఖంలో నుంచి ఆ బాడీకి ఈ విధంగా ఊదే భగవంతుడు. ఉదయంతో మొత్తం ఆ శంఖాసుడు బెలూన్ లాగే మొత్తం అంతా బరస్ట్ సంహరించే. అది కూడా ఈ నెలలోనే, ఈ కార్తీక నెల శంఖాసురుడిని సంహరించి భగవంతుడు ఈ కార్తీక వ్రతం తాలూకా నియమం చెప్పారు. హే కశ్యప ఋషి వినండి, ఎవరైతే ఈ కార్తీక వ్రతం చేస్తారో, ఈ నెలని వ్రతం చేస్తారో, బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేస్తారో, దీపదానం చేస్తారో వాళ్ళు నాకు దర్శనం ఖచ్చితంగా చేస్తారు అని చెప్పేసి భగవంతుడు స్వయంగా ఆ శంఖాసురుడిని సంహరించి ఈ కార్తీక వ్రతం గురించి నియమాలు ఇచ్చారు. హవిషత్వం తినాలి, అవన్నీ బోర్డు ఉన్నాయి. అవన్నీ మనం చెప్తే ఇంకా రేపు ఎవరు రేపు ఓన్లీ రంజాన్. సో నియమాలు ఏదైనా పక్కన పెట్టండి. అట్లీస్ట్ మనం ఒక నియమం పెట్టుకున్న కథ మరి దీపదానం, మంగళారతి, ఇది 3 ఉంటే మనం వ్రతం చేసేది. పొద్దున్న మంగళారతి 4:30కి, నగర సంకీర్తనం, మరి 7 o'clockకి దామోదరికి దీపదానం, మరి కథాప్రసంగం. అట్లీస్ట్ ఈ నియమంతో మనం ఉండొచ్చు. మరి వైష్ణవులు ఇక్కడ నియమంతో ఉంటారు. కార్తీక వ్రతం అద్భుతమైన నియమం. ఎందుకంటే భగవంతుడికి భక్తి చేయడానికి వాళ్ళు ఉద్దేశిస్తారు. సో ఈ విధంగా భగవంతుడు కశ్యప ఋషికి ఈ వ్రతం చెప్తున్నారని తెలిసి ఎవరు చెప్తున్నారు తెలుసా? నైమిషారణ్యుని సూత గోస్వామి 80,000 ఋషిని మునిని చెప్తున్నారు. మనం చెప్పుకున్న లోక కేంద్రం చెప్పుకున్నారు. 80 ఋషిని చెప్తున్నారు సూత గోస్వామి నైమిషారణ్యుని. ఆ సమయంలోని శంఖాసురుడిని వధ చేసేసి కార్తీక వ్రతం తాలూకా నియమం చెప్పేది ఎవరైతే పాటిస్తారో వాళ్ళు ఖచ్చితంగాను విష్ణుని, శ్రీమన్నారాయణుని, కృష్ణుడిని పొందుతారు, కృష్ణుడు ప్రసన్న అవుతారు అని చెప్తారు. ఈ నెలకి హరి వల్లభ అంటారు. హరి అతి వల్లభానికి ప్రియుడు, హరికి అత్యధికమైన ప్రియమైన నెల ఈ కార్తీక నెల. సో అందుకే మనం ఈ ప్రకారంగా ఇది ఒక వ్రతం తాలూకా. ఎవరు చెప్పారు ఈ కార్తీక వ్రతం? స్వయంగా భగవంతుడు. ఇది చెప్పుడు మాటలు కాదు, ఇది స్వయంగా పద్మపురాణం ఉన్నది. కార్తీక పౌర్ణమి నుంచి ఏకాదశి నుంచి పౌర్ణమి నుంచి మళ్ళీ పౌర్ణమి వరకు మనం
అదే నిష్ఠాతో మనం ఖచ్చితంగా ప్రకారంగా 3 నియమాలను ప్రదానం చేసుకుంటే మనం ఖచ్చితంగా భగవంతుడిని ప్రసన్నం చేయాలి. ఇది ఎవరు చెప్పారో ఊహించారో రాశారో కాదు, స్వయంగా భగవంతుడు. మరి భగవంతుడు చెప్పారు నైమిషాలని సూత గోస్వామి 80,000 ఋషులతో చర్చిస్తున్నారు. ఇటువంటి మానవ కళ్యాణం గురించి భగవంతుడు ఏ విధానంగా, ఇది వ్రతం, ఇది భక్తి. ఎందుకంటే భగవంతుడు చెప్తారు అడ్రస్. మనం ఊహించుకొని ఒక గమ్యాన్ని చేరుకుంటామని వెళ్తున్నాం అనుకోండి, అది రాంగ్ అవ్వచ్చు. ఇది ఈ జంక్షన్స్ రోడ్స్ నాకు ఎంబీపీ కాలనీ వదిలేయండి విశాఖపట్నం, నేను ఎప్పుడు మరి రాలేదు, అలా వెళ్తూనే ఉంటాను. అన్ని కాలనీ ఒకలాగే ఉంటాయి. ఎంబీపీ కాలనీ సెక్టర్ 1, సెక్టర్ 2, సెక్టర్ 3 ఎన్ని సెక్టర్లు ఉన్నాయి, 3 సెక్టర్లు అన్నీ ఒకలాగే ఉంటే బిల్డింగ్ రోడ్లు అన్నీ ఒకలాగే ఉంటాయి. ఇప్పుడు వచ్చేది కన్ఫ్యూజ్. 1 or 2 times అలాగే ఆ చక్ర వ్యూ పర్సనల్ తిరుగుతూనే ఉన్నాను. అలాగే మనం ఊహించుకొని భగవంతుడిని చేరుకుందామంటే మనం కేవలం ఆ పద్మవ్యూహంలో తిరిగినట్టుగా. కానీ భగవంతుడు స్వయంగా చెప్తున్నారు ఏంటి, మీరు కార్తీక నెలలోని వ్రతం చేస్తే ఖచ్చితంగా నన్ను పొందుతారు అని ఈ వ్రతాన్ని విడిచిపెట్టేసి మనం ఏం చేస్తున్నాం, ఊహించుకొని నల్ల వస్త్రం వేసుకొని, తెల్ల వస్త్రం వేసుకొని, ఎర్ర వస్త్రం వేసుకొని, పచ్చ వస్త్రం వేసుకొని ఒక వ్రతం చేస్తున్నాం. ఆ వ్రతం ఏ ప్రకారంగా పురాణ శాస్త్రంలో లేదు, ఏ భగవంతుడు చెప్పలేదు, ఏ దేవుడు చెప్పలేదు. నేను చెప్పడానికి కారణం ఏంటంటే, ఏది శాస్త్రం ఉన్నదో ఆ శాస్త్ర ప్రకారం మనం వెళ్ళాలి. శాస్త్రం లేకపోతే ధర్మమే కాదు, అశాస్త్రం ఘోరమైన మనకి రిజల్ట్ ఏమొస్తుంది, ఘోరమైన రిజల్ట్ వస్తుంది. ఘోరం అంటే భయంకర రిజల్ట్ వస్తుంది. భయంకర రిజల్ట్ ఏంటి, నరక యాతన. భయంకర ఇంక వేరే భయంకర అనేది నరక యాతన. సో అందుకే పద్మపురాణాన్ని ఈ విధంగా రాస్తున్నది, విష్ణు వ్రతం కరో నిత్యం యత్ర తిష్టతి పూజితః. ఎవరైతే కార్తీక వ్రతం చేస్తారో వారి ఇంట్లోని ఏ ప్రకారంగా ప్రేతాలు, భయంకరమైన పిశాచులు, దుష్ట శక్తి ఎంటర్ అవుతాయి. దుష్ట శక్తి కూడా వాళ్ళ ఇంట్లోని ప్రవేశించడానికి భయపడుతుంది ఎవరైతే కార్తీక వ్రతం చేస్తున్నారు. మరి కార్తీక వ్రతం గురించి వర్ణించడానికి ఏంటి, కార్తీక వ్రతీనాం పుణ్యః యథోయుక్త వ్రతకారిణః నో సమర్థ భవేత్ ఉక్త బ్రహ్మాది చతుర్ముఖః. నో సమర్థ భవేత్, బ్రహ్మ చెప్తారు నాకు సమర్థం లేదు, 4 ముఖాలు ఉన్నాయి. 4 ముఖాలు ఎవరైతే బ్రహ్మకు ఉన్నారో చెప్తారు నాకు సమర్థం లేదు. ఎవరైతే కార్తీక వ్రతం చేస్తారో వారికి ఏ ప్రకారంగా లాభం అవుతారో నేను వర్ణించలేను, అవర్ణనీయం. దాని లాభం ఏంటనేది నేను చెప్పలేదు. 4 ముఖాలు ఉండి చతుర్ముఖం బ్రహ్మ కూడా చెప్తున్నారు. ఇది నా సమర్థ భవే, నాకు సమర్థ లేదు బ్రహ్మ చెప్తున్నారు. ఎవరైతే వేదం ముందు సృష్టించారో, వేదం ఎవరైతే భగవంతుడి ముందు బ్రహ్మకి వేదం చెప్పారు, అటువంటి వేదం పట్టుకున్న బ్రహ్మ చెప్తున్నారు నాకు సమర్థ లేదు. 4 ముఖాలు నాకు ఉన్నవాడను, తలకాయ ఉన్నవాడను. ఈ కార్తీక వ్రతం చేస్తే వాళ్ళకి ఏ ప్రకారంగా లాభం అవుతుందో, జయం అవుతుందో నేను వర్ణించలేదు. అవన్నీ అంటే ఇన్ఫినిటీ, ఆ బెనిఫిట్స్, ప్రాఫిట్స్. సో అందుకే మనం అద్భుతమైన ఈ కార్తీక వ్రతంలో ఈరోజు భాగవతం తన లీలను ప్రవేశిస్తున్నాం. ఈ లీల తత్ శృణ్వాన్ తద్ది పాఠాన్ తత్ విచారణం పరో నవ భక్తానుచ్యతే. ఎవరైతే వింటారో, ఎవరైతే చదువుతారో, ఎవరైతే ఈ లీల గురించి విచారిస్తారో అటువంటి వ్యక్తి నరహ భక్త, ఆ నరుడు భగవంతుడి తాలూకు భక్తిని పొందుతారు. మరి విముచ్యతే, మరి ముక్తిని కూడా పొందుతారు. సో మనం రండి ఆ లీలని శ్రవణం చేద్దాం, విచారిద్దాం, మరి చదువుతాం. సో
మనం కేవలం భగవంతుని స్వామి తాలూకా భక్తి మరి విముక్తి కూడా పొందుతాం. సో ఈరోజు మనం భాగవతాన్ని ఓం నమో భగవతే వాసుదేవాయ, 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 ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈరోజు ప్రారంభం మనం భాగవతం లీల. ఈ దామోదరుని దామ ఉదర, దామ అంటే తాడు, ఉదర అంటే కడుపు పొట్ట. ఈ తాడుతోని కృష్ణుడి తాలుగా పొట్టని కట్టేశారు. ఎందుకు? కృష్ణుడు ఏం తప్పు చేశారని, లేకపోతే ఏం చేశారు, ఏం అల్లరి చేశారని కట్టేయండి. మనం ఈరోజు ఈ లీల అద్భుతమైన లీలని మనం ప్రవేశిస్తాం భక్తి శ్రద్ధతో. ఈ లీల ఏదో సాధారణ భౌతిక జరుగుతున్న ఒక అబ్బాయిని యశోద కట్టేసినట్టుగా ఊహించకూడదు. ఈ లీలానికి చిన్మయమైన లీల. బ్రజభూమిలోని బృందావనంలోని అనేక గోపికలు బ్రజవధు అంటే ఏంటి? బ్రజభూమిలో ఉన్న అందరూ కోడలు. వధు విద్యావధు జీవనం. వధు అంటే ఎందుకన్నారు? బ్రజవధు అంటే వధు అంటే ఎందుకన్నారు? కోడలు అని ఎందుకు చెప్పేది? ఇంట్లో కోడలు అతి సున్నితంగా, అతి సరళంగా బయట కొమ్మ వేసుకొని అతి నమ్రత ఉంటారు. ఇంట్లో ఆడపిల్ల ఏ విధంగా ఉండొచ్చు స్వతంత్రంగా, కానీ పరాయికి వెళ్ళిన తర్వాత కోడలు ఆధీనం. అత్త మామ చెప్పినట్టుగా, భర్త చెప్పినట్టుగా ఖచ్చితంగా ఎనవాల్సిందే. అందుకే ఇక్కడ వధువు, రజవధువు అన్నారు. కోడలు అయిపోతే, వివాహం అయిపోతే ఖచ్చితంగా ఏంటంటే అత్త కోడలు చెప్పినట్టుగా, భర్త చెప్పినట్టుగా వినవలసిందే. అదే శ్రీ సర్వజానం. అందుకే విద్యా వధు జీవనం. ఎవరైతే విద్య ఉంటుందో వధుతో సమానం, కోడలతో సమానం, పరాయితాలకు ఆడపిల్లతో సమానం. అందుకే వధు రోజు చదువుతాం శిక్షాష్టం. విద్యా వధు జీవనం ఆనందం. అటువంటి వ్యక్తి ఆనందంగా ఉండేవాడు. ప్రతిపదం ఆ విద్య ఉంటే, వధువులాగా ఉంటే అతను నిరంతరంగా ఆనందంగా ఉంటాడు. ఆనందం బుద్ధివర్ధనం, రోజు పెరుగుతుంది ఆనందం. సో విధానంగాను ఈ బ్రజబద్ధువులు అందరూ వెళ్ళి యశోద దగ్గరికి కంప్లైంట్ చేస్తారు. కంప్లైంట్ తెలుగు ఈ ఫిర్యాదు చేస్తాడు మొత్తం ఈ బ్రజబద్ధులు అందరూ. ఒక్కొక్క రోజు ఒక్కొక్క బధు విచిత్రమైన స్టోరీ చెప్తూ, ఆ స్టోరీ అయిన తర్వాత అద్భుతమైన స్టోరీ ఇప్పుడు చెప్తున్నాను. యశోదమ్మ ఎలాగ అర్జునుడు రథం మీద కూర్చొని విచారిస్తున్నాడు, ఏం చేయాలని, నా కర్మ ఏం చేయాలి. కృష్ణుడు తాలూకా కంప్లైంట్స్ ని విని యశోదమ్మ తలపైన చేసేసేది, ఏం చేయాలి. ఇక్కడ ఏంటి? తత్ విచారపర, విచారిస్తున్నాను, నేను ఏం చేస్తాను. ఆలోచిస్తూ ఒక సొల్యూషన్, కంప్లైంట్కి ఫిర్యాదు అన్నారు, సొల్యూషన్కి సమాధానం, పరిష్కారాన్ని నిర్ణయించారు. ఏంటంటే కృష్ణుడు నందమానది 9 లక్షల ఆవులు ఉన్నాయి. అతనికి పాలు కానీ, పెరుగు కానీ, వెన్న కానీ, నెయ్యి కానీ ఏ ప్రకారంగా లోటు లేదు. కానీ కంప్లైంట్స్ అంతా ఏంటంటే మా ఇంట్లో వచ్చి వెన్న దొంగతనం చేస్తున్నాను. ఇదే పెద్ద కంప్లైంట్. యశోద అనుకుంటారు, ఇది ఎటువంటి సాధ్యం? ₹1,00,000 ఒక దగ్గర ఉన్నది వాళ్ళ ఇంట్లో. రూపాయి దొంగతనం చేస్తారు ఎవరైనా? రూపాయి గురించి ఎవరైనా ఇంటికి దొంగతనం చేస్తారు? వాళ్ళ ఇంట్లో ₹1,00,000 ఉన్నది, రూపాయి దొంగతనం చేస్తారు ఎవరైనా? యశోద నమ్మలేదు.
కానీ రోజు కంప్లైంట్ చేస్తారు. మా ఇంట్లోని కొండలు కొండలు వెన్న పెరుగు ఉంది, వంద అనుకున్నారు. ఇక్కడ తెలుసా ఏమంటే తెలుసా? నుయ్య, పెరుగుతలగా నుయ్య, పెరుగుతలగా పాలుతలగా నుయ్య, వెన్నతలగా నుయ్య మాకు ఉన్నాయి. మన ఇంట్లో ఎలా నుయ్య అంటే నీరు తల నుయ్య ఉంటుంది, వాళ్ళ ఇంట్లో పాలు పెరుగు నుయ్య వెన్నతలగా నుయ్య ఉన్నాయి. అంటే అంత భారీ మాత్రం 9 లక్షల ఆవులు తక్కువ ఉన్నాయి. మరి ఇది వచ్చి కంప్లైంట్ చేస్తారు, మా ఇంట్లో వెన్న దొంగతనం చేస్తారు. ఇది ఎక్కడ? యశోద ఆశ్చర్యపోతున్నారు. మా ఇంట్లో మొత్తం ఇంత వెన్న ఉన్నది, కృష్ణుడికి వాళ్ళ ఇంట్లో దొంగతనం చేసే అవసరం ఉన్నది. అయితే విచారించేది ఎంతమంది కంప్లైంట్ చేస్తారంటే ఏదో ఒక ఖచ్చితంగా ఉంటుంటారు. అయితే నిర్ణయించుకున్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చూడండి, మనం హోటల్కి వెళ్ళాము. హోటల్లోని హోటల్ బాయ్ అంటారు, సర్వర్. ఆ సర్వర్ ఏం చేస్తారంటే ప్లేట్లోని వడ్డిస్తారు, డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. అదే ఇంట్లోని అమ్మ ప్లేట్లో మనకి వడ్డిస్తే, మరి హోటల్లోని వడ్డించడానికి ఆ బాయ్కి మరి ఇంట్లో వడ్డించిన అమ్మకి మరి తేడా ఉన్నది లేదు. ఇది పరిష్కారం నిర్ణయించుకున్నారే. నంద మహారాణి, యశోదానంద మహారాణి ఈ వెన్న అంతా చిలకలో అన్ని పనులు చేస్తున్నారు, దాసులు చేస్తున్నారు. సో బహుశా మన తాలూకు మక్కను ఈ వెన్న నచ్చుకుంటుంది, పనులు చేస్తారు కాబట్టి కరెక్ట్గా చేయకుంటారు. ఆ గోపికలు అందరూ ఎంతో భక్తితో శ్రద్ధతోని స్వయం చేస్తూ చేస్తారు కాబట్టి అది ఎక్కువగా స్పీడ్ ఉంటుంటారు, మంచిగా అన్ని కృషి చేయబోతున్నారు. అందుకే నేను ఏం చేస్తానంటే రేపు స్వయంగా నా చేతులతోని నది మంత్రం చేస్తాను అని చెప్పిస్తాను. ఏకదా శిశు యశదానంద గేహిని పరమాంతరయుక్తాస్తు నిర్మంథన స్వయం గది. నిర్మంథనం అంటే మంథనం చేస్తారు, స్వయం గది స్వయంగా ఆ పనులందరినీ వేరే పనిలో ఎంగేజ్ చేసేస్తాయి. మరి మీరు విడిచిపెట్టేసేది నేను ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేస్తాను అని చెప్పేసి రాత్రి ఒక అద్భుతమైన కుండలో పాలు వేడి చేసేసి పెరుగు తోడు పెట్టి ఉంచే పొద్దున్న బ్రహ్మముహూర్తంలో నిలుస్తారు. బ్రహ్మముహూర్తం వేసి స్నానోపచారం చేసుకొని మరి అద్భుతమైన పవిత్రమైన వస్త్రం వేసుకున్నారు. ఇక్కడ రాస్తున్నారు, సుఖదేవ పుస్తకం చెప్తున్నారు, పవిత్రమైన వస్త్రం వేసుకున్నారు. అంటే ఎవరైతే ఇంట్లోనే వండుతారో, మామూలుగా ఉంటుందో మన ఇంట్లో ఉంటుందో తెలుసు మనకి, కానీ ఎవరైతే భగవంతుడికి పెడదామని చెప్పేసి వండుతారో ఆ ఇంట్లో పవిత్రమైన వస్త్రం వేసుకోవాలి. ఏదో ఈ డ్రెస్లోని ఆ డ్రెస్లోని వండేసి స్వామికి నివేదన చేయకూడదు. ఇక్కడ యశోద చెప్తున్నారు, ఆ శిక్ష ఇచ్చేవారు. పవిత్రమైన వస్త్రం అంటూ ముట్టు అన్ని ఉండాలి. అందుకే పవిత్రమైన వస్త్రం యశోద వేసుకొని ఏం చేస్తారంటే బ్రహ్మముహూర్తం అంటే 7 గంటల పొద్దున్న 4 గంటలకి లెగిసి ఏ ప్రకారంగా చప్పుడు కానీ ఏ ప్రకారం శబ్దం కానీ లేదు, పవిత్రంగా స్నానం చేసి పవిత్రమైన వస్త్రంతో పవిత్రమైన మనసుతో ఆ కొండ దగ్గరికి ఆ కవ్వం మంత్రం చేస్తున్నారు కదా, ఆ కవ్వాన్ని తాడు పట్టుకొని, ఇప్పుడైతే మిక్సీ గ్రైండర్ మెషిన్లు అన్నీ వచ్చేసి అప్పుడు ఆ కవ్వంతోనే చిలికి వదిలిపోయి యశోద అన్నమాట చిలకడం ప్రారంభించారు. ఏ విధానంగా
యశోదమ్మ నందగేహిని అంటున్నారు. నందగేహిని అంటే ఏంటి? గేహిని అంటే ఇంట్లోని గృహస్థులు చెప్తారు. గృహిణి, గేహినికి గృహిణి కూడా అంటారు. గృహిణి అంటే ఆ గృహంలో ఉండే స్త్రీ. గృహిణి ఎప్పుడు కూడాను వాళ్ళు భర్త మరి పిల్లలు లేక ముందే లేయాలి. అదే గృహిణి తల లక్షణం. ఎంతమంది గృహిణి ఉన్నారు ఈ జగత్తులో? అలా వేస్తారు. భర్త మరి పిల్లలు లేక ముందే ఆ స్త్రీ లేయాలి. అదే గృహిణి తల కర్తవ్యం. మరి గృహిణి ఎవరికంటారంటే ఎవరైతే వాళ్ళ ఇంటి పైన ఆసక్తి ఉండాలి. చెప్తారు సుఖదేవ్ గోస్వామి. ఇటే భగవంతుడి పైన ఆసక్తి లేకపోయినా పర్వాలేదని ఇంటి పైన ఆసక్తి ఉండాలి. ఇంట్లో కార్యం పైన, ఇంట్లో పని పైన ఆసక్తి ఉండాలి. వాళ్ళ భర్త పైన, వాళ్ళ భర్త సేవ పైన, ఇంట్లో పిల్లల పైన సేవ పైన ఆసక్తి ఉండాలి. భర్తకి ఉండాలి, భర్తకి భగవంతుడి పైన ఆసక్తి. ఇది మన సాంప్రదాయం, ఇది మన సనాతనం, ఇది మన సంస్కారం, ఇది మన భాగవతం మనకి ఇచ్చిన శిక్ష. ఈ విధానంలో ఎవరైతే జీవితాన్ని గడుపుతారో వాళ్ళు ఖచ్చితంగా దర్శనం. వాల్మీకి అడిగారట శ్రీ రామచంద్రమూర్తి, మీరు స్వామి ఎక్కడ ఉంటారు అని చెప్తే, మంత్ర జపో తవ సహపరివార, ఎవరైతే నా నామస్మరణం సపరివారం అందరూ కలిసి, పిల్లలు, భర్త, తల్లిదండ్రులు, అత్త, మామ, కోళ్ళు అందరూ కలిసి ఎవరైతే నామస్మరణం చేస్తారో వారి ఇంట్లో భగవంతుడు ఉంటారు. స్వయంగా రామచంద్రమూర్తి వాల్మీకి చెప్తారు, మీరు స్వామి ఎక్కడ ఉంటారంటే పరివారం అంతా కలిసేసి ఎక్కడైతే నామస్మరణం చేస్తారు భగవంతుడు నామజపం. పిల్లలు చేయకుండా పిల్లలు చెప్పాలి, ఎందుకు చేయి. చదవకపోతే మనం తిరుగుతున్నాము, స్కూల్కి వెళ్ళకపోతే తిరుగుతున్నాము, పరీక్షకి ఫెయిల్ అయితే మనం తిరుగుతున్నాము, ఇంకా ఎదురైతే పనులు చేయకపోతే మనం తిరుగుతాం. అలాగే నామం చేయని పిల్లల్ని తిట్టాలి, వాళ్ళకి చెప్పాలి నామం చేయి. అమ్మ, నాన్న, అత్త, కోళ్ళు, అక్కజేయులు, అందరితో నామం చేయించాలి. అటువంటి పరివారం ఎవరైతే అందరూ కలిసి పరివారం అంతా కలిసి నామస్మరణం చేస్తారో అటువంటి పరివారంలోని భగవంతుడు ఖచ్చితంగా ఉంటారు అని స్వయంగా రామచంద్రుడు చెప్తారు. అటువంటి స్త్రీ గృహిణి, నందగేహిని. ఈ గృహిణి లక్షణాలు ఊరికి ఈ వధువు, ఈ కోడలు అంటే అయిపోతుంది. వాళ్ళకి వచ్చిన కోడలు, వాళ్ళకి వచ్చిన కోడలు సింగారం అయితే వాళ్ళు పడుతుంది. జన్మాల అయిపోతుంది కదా, సింగారం చేసి బయలుదేరేసరికి ఇక్కడ భర్త వంట చేసేసి రెడీ చేస్తుంది. ఈరోజు మ్యారేజ్ లైఫ్ సిస్టమే వేరే, సంసారం వేరే. సో ఇక్కడ ఏం చెప్తారంటే అటువంటి గృహిణి తన సంసారం పైన ఆసక్తి ఉండాలి. మరి భర్త కేవలం ఎవరిపైన ఆసక్తి లేకుండా భగవంతుడి పైన ఆసక్తి ఉండాలి. ఇది సంసారం, ఇది అద్భుతమైన సంసారం. ఈ సంసారం భగవంతుడు ఖచ్చితంగా ప్రసన్న అవుతారు. విధానంగా బ్రహ్మమూర్తులు లేచి యశోదమ్మ ఈ విధానంగా తిరుగుతారు. యాని యాని గీతాని తత్పాల చరితాని చ దదీర్మంతర కాలే స్మరంతి తాన్యగాయంతః. ఏంటి యాని ప్రాణి గీతాని పాడుతున్నారట, పాడుతూ తిరుగుతున్నారట. యాని యాని గీతాని పాడుతున్నారు. ఏం పాడుతున్నారు? తత్ బాల చరితాక్ష, తత్ బాల చరిత. కళ్ళు మూసుకొని యశోదమ్మ ఆ గవ్వాన్ని మన చుట్టేస్తారు. కళ్ళు మూసుకొని
కృష్ణు తరక చిన్నప్పుడు ఏ విధంగా నవ్వుతుండేది, ఏ విధంగా లీలాలు చేస్తుండేవు, ఏ విధంగా పరిగెడుతుండేవు, ఏ విధంగా తను ఆ నంద మహారాజ ఇంట్లోని కొన్ని లీలలు చేశారు. అవన్నీ స్మరిస్తున్నారు, ఆ స్మరణం పాడుతున్నారు. మరి కృష్ణుడు తన యొక్క బాల స్వరూపాన్ని స్మరిస్తున్నారు. ఈ ఇంట్లో ఏ ప్రకారంగా చిరుపు పనులు చేస్తున్నారో అది ఆలోచిస్తున్నారు. అదే పాట రూపంగా పాడుతున్నారు. మరి ఈ పక్క నది మంత్రం చేస్తున్నారు. నది మంత్రం చేసినప్పుడు యశోదామ్మ చేతిలోని గోల్డ్ గాజులు ఉన్నాయి. ఎప్పుడుతో గాజులు తెలిసే గాజులు తెలిసలేదు. సో అక్కడ గోల్డ్ గాజులు ఉండే అది మంత్రం చేసినప్పుడు కడతారు తగినట్టు. కడతారంటే తెలుసా, ఆ కడతారు తగినట్టు మరి ఒకవైపు పాడుతున్నారు, ఎక్కువైపు కమాన్ని తిప్పుతున్నారు. అది గుమ్ 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 అని చెప్పేసి ఆ మృదంగ సౌండ్ వస్తుంది. ఇటుపక్క ఇటుపక్క బాగా చేస్తున్నాడు, ఇటుపక్క భగవంతుడి పాట. చూడండి అద్భుతమైన దృశ్యం. ఆ కవంతో వాద్యమైన శబ్దము, మరి గాలుతో అతి మధురమైన కరతాళ శబ్దము, మరి బాల లీలాలని కలుమోసుకొని స్మరిస్తున్నారు. ఇటుపక్క ఆ లీలా చేత పాడుతున్నారు. అంటే మానస వాచ కర్మ మూడు ఆ బ్రహ్మమూర్తులని భగవంతు స్మరణంలోనే ఉన్నది, కార్యంలో ఉన్నది. భగవంతుడు ఉండలేదు, భగవంతుడు కొడుకున్నాడు, లేగలేదు. భగవంతుడు యశోదామ్మ కృష్ణుడికి లేపడానికి ఓళ్ళు బాధపడేది. కన్నా తెచ్చండి, రవిడి తెచ్చండి, ఏదో లంచ్ ఇస్తే కానీ వేసి మనకి బెడ్ కాఫీ, బెడ్ టీ, అప్పుడు బెడ్ రవిడి అయితే ఏదో ఒక స్వీట్ ఇస్తే కానీ స్వామి లేరు. అందుకే మన వైష్ణవ గౌడీయ ఫిలోసఫీలో రోజు ప్రతినిత్యం మా కృష్ణుడికి లేపాలంటే లంచం ఇస్తాం. మీరు మంగళారతి వచ్చేస్తారు, మంగళారతి వచ్చే ముందు రోజు లంచం చేస్తాం. స్వామి రవిడి అది 3:30 గంటలకి వండుతాం. ఆ కొన్ని లేటెత్తాలో పాలు మరిగి 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 అది ఎంత ఉంటుంది. ఆ రవిడి స్వామి కూడా తెచ్చాను, రవిడి లేండి. అది చూసి ఆ వాసన చూసేసి స్వామి లేచిపోయి కూర్చొని ఆలోచిస్తారు భగవంతుడు లంచం. కానీ ఈరోజు భగవంతుడు ఏ ప్రకారంగా లంచం లేకుండా యశోదామాత మధురమైన పాట, మధురమైన స్మరణము, ఆ శబ్దాన్ని ఆ బ్రహ్మమూర్తులను తెలిసి స్వయంగా వేసి ఉండలేపాడు. అందుకే భక్తి సిద్ధాంత ప్రభుపాదులు, సరస్వతి ప్రభుపాదులు, గురుగారు అందరికీ మంగళారతి అని చెప్పేసి వాళ్ళు. అందుకే మంగళారతి స్లో కీర్తన, భైరవి రాగం, మృదంగం స్లో, కర్తాల్ స్లో, అతి మధురంగా ఉండాలి స్వరం. ఎక్కువ శబ్దాలు చేయకూడదు, భగవంతుడు తెలుస్తారు ఆ సమయంలో. అంటే అంత మధురమైన కీర్తన ఉండాలి, లైట్లన్నీ బంద్ ఉండాలి. ఎప్పుడైనా మంగళారతి వచ్చారా? మంగళారతి ఇప్పుడు ఎంతమంది వచ్చారు? మంగళారతి కొంతమంది ఏదో ఒకసారి ఏదో జన్మాంలో శివరాత్రిలో వచ్చేసేది. చూసే రోజు వస్తుంది దానికి ఆనందం వేరు, ఒక రోజు వచ్చేసి అయిపోతుంది. రోజు వస్తే దాని తర్వాత ఆనందం రుచి వేరు. అయితే స్టార్ట్ రోజు బ్రహ్మమూర్తులు లేచి వాళ్ళ హృదయం ఖచ్చితంగా భగవంతుడు వచ్చేస్తారు. అదే ఈ కార్తీక నెల పవిత్ర నెల నేను చెప్పుకున్నాను, వ్రతం చేస్తారని చెప్పేసి బ్రహ్మమూర్తులు లేచి భగవంతుడిని సుమధురంగా కీర్తనం చేసినప్పుడు మనం కూడా జాయిన్ అయిపోవాలి. నలుగురు
10 మంది బ్రహ్మచారులు మరి కొంతమంది భక్తులు అందరూ భగవంతుడికి లేకున్నారు. ఆ సమయం మనం కూడా జాయిన్ అయిపోవాలి. నేను కూడా ఉన్నాను. చూడండి, బరువైన వస్తువు ఎవరైతే ఎత్తున్నారు అనుకోండి, మనం కూడా వచ్చి మన ఎత్తపైన కూడా చేసి అనుకోండి, వాడు కూడా ఉండే ఎత్తున్నారు పేరు వచ్చేస్తుంది. మనం ఏ పద్ధతి కష్టపడిపోయినా కూడా వాడు కూడా అందుకే నేను వచ్చేస్తుంది. 10 మంది చోట్ల మనం చేసేసేయాలి. అప్పుడు ఏంటంటే ఇంట్లో కూడా కష్టపడ్డారు పేరు వచ్చేస్తుంది, తెలుసుకుంటుంది. అది ఒకరు ఉంటే మనం దొరికిపోతాం. 10 మంది ఉన్నాం అనుకోండి, మనం చేసేసేయాలి. అప్పుడు మనకి పేరు ఉంటుంది, అది లేచిపోతుంది కదా భగవంతుడు. సో భగవంతుడు మనం స్మరణం చేయాలంటే, భక్తి చేయాలంటే సాధ్యం వస్తువు కాదు. ఒకరు ఏకాకి అమర్ నాయ పాయ బల హరినామ సంకీర్తన. ఏకాకి నాయ పాయ బలం. ఏకాకి మనకి బలం లేదు, మంచిగా అవ్వలేదు భగవంతుని పొందాలంటే, ఒక్కడి వల్ల అవ్వదు. 10 మంది ఎక్కడ ఉన్నారో, ఎక్కడ భగవంతుడిని ప్రసన్నం చేయడానికి, భగవంతుడిని పొందడానికి వాళ్ళు ప్రయత్నిస్తారో, వాళ్ళ ప్రయత్నం మనం కుదిరించాలి. అంతే. మన ఇంట్లో మంగళం చేయగలమా? ఆ ప్రకారం గీతం చేసుకొని ఆ ప్రకారం చేయగలరు. అందుకే మంగళారతికి వచ్చేసేయాలి. మీరందరూ భగవంతుని ప్రసన్నం చేయడానికి వస్తున్నారు, చేస్తున్నారు. నేను కూడా చేసేసాను. మా యశోదమ్మ మంగళారతి రావాలి. సో మంగళారతి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ హృదయంలో భగవంతుడు వస్తారు. మంగళారతి అనేది ఇటువంటి అద్భుతమైన దివ్యమైన ఆరతి. మీరు ఈ టైంలో వస్తే భగవంతుడిని చూస్తారో లేదో తెలియదు, కానీ భగవంతుడు మంగళారతికి వస్తే ఖచ్చితంగా భగవంతుడు ఎదురు చూస్తారంటే, ఎవరెవరు ఎంత పొద్దుందో నా దర్శనానికి వచ్చేది వాళ్ళ నిద్రని విడిచిపెట్టేసి, సుఖాన్ని విడిచిపెట్టి. ఎందుకంటే ఆ బ్రహ్మముహూర్తంలోని ఏదైతే మనం నిద్రపోతామో అత్యధికంగా సుఖం అదే. ఎక్కువ గంభీరమైన నిద్ర ఆ సమయంలో పడతారు. అది ఎవరు త్యాగం చేసేసి నా దర్శనానికి వచ్చేరు అని భగవంతుడు చూస్తారు. సో భగవద్ దృష్టి మనలో పడితే, ఎందుకంటే మన రోజు ఎంత సహనంతో ఇంట్లో ఎన్ని పనులు ఉన్నా, మనకి ఎంత శ్రమ ఉన్నా, కర్మ ఉన్నా అన్ని విడిచిపెట్టి ఈ రోజు భగవంతుడి కథ ఇంట్లో ఎందుకు భగవంతుడి గురించి తెలుసుకున్నాం. భగవంతుడి ప్రసన్నం ఉంటారు, భగవంతుడి ప్రసన్న విధానం చేయాలి తెలుసుకుని కూర్చున్నారు. సో ఒక మార్గం ఏంటి? మంగళారతిని వస్తే భగవంతుడు అతి ప్రసన్నం అవుతుందని తెలుసుకొని మనల్ని పాటించాలి. పాటించకపోతే మరి జ్ఞానం ఏంటి? ఇదే జ్ఞానం. యశోదమ్మ ఎంత లంచం ఇచ్చి ఎంత పరిశ్రమ చేస్తే కృష్ణుడు లేచేవారు. ఈరోజు ఏ పరిశ్రమ లేదు, తన పని తను చేస్తారు. కృష్ణుడు అక్కడ ఉండలేపారట. యశోదామ్మ ఎక్కడ పాడుతున్నారు, ఎక్కడ గీతం చేస్తున్నారో కృష్ణుడు తాలూకా ఉండలేదు. నిద్ర ఎగిసిపోయి వచ్చేస్తారు ఎవరి దగ్గరికి? యశోద దగ్గరికి. సో అందుకే మనం కూడా ఈ విధానంగా ఎవరైతే కర్మము భగవంతుడి గురించి లేదు, వారి కర్మం వృధా, వాళ్ళ జీవితం నష్టమైంది. మనం భగవంతుడి గురించి ఏం కర్మ, ఒకటి ఈ ప్రకారం కర్మం చేయండి, భగవంతుడి గురించి కర్మం చేయండి, లేదంటే మీరు కర్మం చేసిన భగవంతుడు స్మరించింది. రెండే విధానం. భగవంతుడి గురించి కర్మం చేయండి. ఒకవేళ అవ్వకపోతే మనం కర్మం చేసినప్పుడు భగవంతుడు స్మరించింది. యశోద ఏం చేస్తారు? భగవంతుడి గురించి ప్రసన్నం గురించి ఇంకొక విన్న చేస్తారు, మరి భగవత్ స్మరణ కూడా చేస్తారు. భగవంతుడి గురించి కర్మం చేసిన అటువంటి జీవితం ధన్యం. మనం జీవితం అంతా కష్టపడి కొన్ని కోట్లు గడించి మనం ఇంట్లోనే ఉంటారు అంతే. దానికంటే ఇంకా ఎక్కువ ఏం చేయలేము. కానీ జీవితం నష్టమైపోతుంది. కోట్లే ఉంటాయి, కొన్ని కోట్లే ఉంటాయి మన దగ్గర అంతే తప్ప, కొన్ని ఆస్తులు, కొన్ని భూములు, కొన్ని బంగారాలు, కొన్ని వెళ్ళేది అంతే. జీవిత నష్టమే అని తెలుసుకోలేకపోతున్నారు. కర్మం చేసేసి ఈ ధనము సంపాదన అని చేసేసిన తర్వాత ధన సంపాదన ఉంటుంది, కానీ జీవితం నష్టమైపోతుంది. జీవితం నష్టం అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? కృష్ణ భజనం. కృష్ణ భజనే అసిచే సంసారే. ఉధరే ఉధరవాయ్
కష్టమైన మనం కృష్ణ భజన చేయడానికి మనిషి రూపంగా వెళ్తున్నాం. కృష్ణ భజన విడిచిపెట్టేసి అనేక పరిశ్రమ చేసి అనేక విచారం చేసేసి ఎత్తుకి పై చేసేసుకుని రోజంతా దినమంతా 40 సంవత్సరాలు డబ్బు సంపాదించడానికి కేవలం డబ్బే సారం. జీవితం అంతా శ్రమ పెట్టి డబ్బే, ఆ డబ్బు అలాగే ఉంటుంది కానీ మీ జీవితం నష్టపోతారు. జీవితం నష్టపోకుండా చేయాలంటే కృష్ణ కర్మం చేయాలి. కృష్ణ కర్మం అంటే ప్రతి విచిత్రం కాదు. మీరు ఏ కర్మం చేస్తారో, ఏ పరిస్థితి ఉన్నా త్యాగం చేసేసేయండి, వచ్చేసేయండి కానీ కాదు. మీరు ఏ కర్మ చేస్తారో, ఏ పని చేస్తారో చేయండి, కానీ భగవత్ స్మరణ ఉండాలి. ఏది వ్రతం, ఏది నియమం, పొద్దున్న లేదాలి, పొద్దున్న స్వామి దగ్గర రావాలి, సాయంత్రం కథ వినాలి, దీపారాధన చేయాలి, ఇదే భగవత్ స్మరణ. ఇది చేయకపోతే చెప్తారేంటి, వచస గుణాలు ఉంటే ఆ వాక్యము, ఆ నోరు అప్పుడు సక్సెస్ అవుతుంది. ఎప్పుడైతే తన జీవాలని నాలుగుని భగవంతుడి నామం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే నామస్మరణ చేస్తారు. మరి భగవంతుల గుణగణాన్ని కీర్తిస్తారు. అటువంటి వ్యక్తి తన వాక్ శక్తి తన సక్సెస్ చేసుకున్నాడు. సక్సెస్ తెలుగులో ఏమంటారు? సద్విజయమ, విజయవం చేసుకున్నారు. తను ఇచ్చిన భగవంతుడు ఇచ్చిన వాక్ శక్తిని విజయవంతంగా చేసుకున్నాడు. పశుపక్షికి ఆ వాక్ శక్తి ఇవ్వలేదుగా, మనుషులకి వాక్ శక్తి ఇచ్చారు. సో అది విజయవంతం ఎలాగవుతుంది? ఎప్పుడైతే భగవంతుల నామాన్ని స్మరిస్తారో, గుణాన్ని కీర్తిస్తారు. ఇది శాస్త్రం చెప్తుంది, పురాణం చెప్తుంది. మరి కాలచతుకర్మ కొల మనస్య, ఆ చేతితో ఇటువంటి కర్మం చేయండి, భగవంతుడికి సేవించండి. అప్పుడు ఆ చేతులు విజయవంతమైంది. చేతితో ఎప్పుడు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు డబ్బులు అర్పించట్టుగా అయింది. ఈ సంసార తరగా బరువులు ఎత్తట్టుగా అయింది. ఒక కళాశాల మోటార్లు ఎత్తుకొని బతుకుతున్నాడు. ఇంకో ఆఫీసర్ ఏం చేస్తాడు? ఇంకేదైనా ఎత్తుకొని బతుకుతున్నాడు. బాధ్యతలు ఎత్తుకొని, బాధ్యత తరగా మోటార్లు ఎత్తుకొని బతుకుతున్నాడు. అదే బతుకు. వాడు ఎక్కువ బరువైన వస్తువులు అవుతున్నాడు, ఇంట్లో ఎక్కువ బాధ్యత కష్టాలు ఎత్తుతున్నాడు. అంతే తేడా అంతే. ఈ చేతితో కేవలం ఆ విధానంగా బతకడం కాదు. ఈ చేతితో స్వయంగా భగవంతుడికి చందనం పెట్టి, భగవంతుల గుడిని తీర్చేయండి, భగవంతుల తులసిని తెప్పేసి భగవంతుడికి సమర్పించేది. భగవంతుడికి 5 నిమిషాలు ఈ చేతితో ఏదైనా ఒక భగవంతుల కార్యం చేయండి. అందుకే ఈ చేతులు విజయవంతం చేసుకోవాలి. మరి గుణోతి తత్ పుణ్య కథాస్వకర్మ, గుణోతి తత్ పుణ్య కథ స్వకర్ణ, ఆ చెవుతోని భగవంతుల పుణ్యమైన కథ వినండి. ఇటువంటి ఇంద్రియాలతో మనం ఒకవేళ భగవంతుని సేవించామంటే అప్పుడు ఈ ఇంద్రియాలన్నీ విజయవంతం అవుతాయి. లేదంటే ఇంద్రియాలు విజయం ఎప్పుడు రావు. మనం జీవితంలో విజయం పొందేవంటే కేవలం మనం ఇచ్చిన భగవంతుని ఇచ్చిన ఇంద్రియాలతో భగవంతుని సేవించడమే విజయవంతం. 10 ఎకరాలు కొనేది కాదు, 20 ఎకరాలు కొనున్నారు, బంగారం కొనడం కాదు. మన జీవితానికి విజయవంతం ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే మన ఇంద్రియాలతో మనం భగవంతుని సేవిస్తాం, అప్పుడే విజయవంతం అయింది, సక్సెస్ అయింది. సో దానిగా సక్సెస్ చేసుకోవడానికి ఈరోజు యశోదమ్మ ఏం చేశారు? దధిమంతం చేస్తారు. కృష్ణుడు వచ్చేసారు. టైం అయితే సో 15 సో వచ్చిన వెంటనే కృష్ణుడు ఏం చేశాడంటే దధిమంతం తన కథని కట్టేశారు. ఫస్ట్ పని దధిమంతుల కమ్మ ఉంది కదా, ఆ కమ్మాన్ని పట్టేశారు. పట్టిన తర్వాత ఏం చేశారంటే కృష్ణుడు రేపు సస్పెన్స్ అంటే టుమారో మనం మళ్ళీ భగవంతుడు ఏం చేశారు, అద్భుతమైన లీల ఆయన ప్రవేశించే మనం. ఈ లీల రోజు రోజుకి రసమైన లీల.
ఎందుకు బంధించారు, ఈ అష్టకాలతాలకు ఏంటి, ఈ అష్టకాలతాలకు మీనింగ్ ఏంటి, ఇవన్నీ ప్రతినిత్యం అందరూ రావాలి. మరి కథా శ్రవణం చేసేసి ఈ లీలాలను ఎవరైతే పెట్టారో వాళ్ళకి ఖచ్చితంగాను వాళ్ళ హృదయాన్ని భగవంతుడు అందించుకుంటారు. సో నేను ఆశిస్తాను ఈ మంగళారతి తాలూకా భక్తులు కొంతమంది రావాలి. వృద్ధుల వదిలిన బ్రహ్మమూర్తులను అందరూ ఇప్పుడు చైర్మన్ గారు కంప్లీట్ చేస్తారు. ఇప్పుడే 9 నిమిషాలు మళ్ళా రమ్మంటారు. సో ఆ పని అదే, ఈ పని ఇదే. మన ఇంట్లో మరి మన పనులు మనం చేయకుండా ఏదైతే ఇంట్లో పని చేస్తున్నాం, మళ్ళీ ఇంట్లో బ్యాంక్ పనులు చేస్తున్నాం. అది చేస్తాం, ఇది చేయకుండా చేస్తాం అంతే.